నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్ సిరి. ఆ ఇద్దరిని ఒక్క మాట కూడా అనకండి అంటే మాత్రం మన తాట తీస్తారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరికైతే వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇంతకు ఆ ఇద్దరు ఎవరు, అసలు ఆ మాట ఎందుకు అనొద్దు? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. జగన్ గారు ఆ ఇద్దరిని ఒక మాట కూడా అనొద్దు అంటే ఆ ఇద్దరిని ఒక మాట కూడా అనొద్దు అని చెప్పేసి కొంతమందికి తన నేతలకి వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇంతకీ అసలు ఆ ఇద్దరు ఎవరు, ఈ నేతలు ఎవరు సార్? అంటే బీజేపీతో టీడీపీ, తెలంగాణ, జనసేన పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో వీళ్ళు టీడీపీకి, జనసేనకి అందరినీ అనేసేలాగా బీజేపీని కూడా అంటారేమో అని అన్నట్టుగా అనిపిస్తుంది. అయితే ఇక్కడ నేను ఈ స్టేట్మెంట్లు విన్న తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, ఇన్ని రోజులుగా ఎవరెవరిని ఏమనిపిస్తున్నారో అంటే తెర వెనుక అధినేత ఉన్నారనే అనిపిస్తుంది కదా. వీళ్ళు ఆయన మీద అభిమానంతో ఊరికే ప్రతిపక్షాల మీద విమర్శలు గుప్పిస్తున్నారా, నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారా అని అనిపించేది నాకు. అంటే జనరల్గా ఒక అధినేత కానీ ఒక పెద్ద పర్సన్ మీద ఆ సంస్థలో పనిచేసినప్పుడు కానీ, లేదా ఒక ప్రొడ్యూసర్ కళ్ళలో పడాలని ఒక హీరో తపన పడినట్టుగా ఆయన మీద మనం దృష్టి పెడితే మనకి మంచి అవకాశాలు వస్తాయనే ఉద్దేశంలో అలా చూసినట్టుగా, ఒక అధినేత కళలో పడితే మనకి మంచి మంత్రి పదవులు వస్తాయి, మన మీద మంచి కన్సర్న్ ఉంటుందని ఫీలింగ్తో చాలామంది రెచ్చిపోయి మాట్లాడుతూ ఉంటారు రకరకాలుగా. అది ఈ మధ్యకాలం మనం చూసాం, నోటికి ఏ మాట వస్తే ఆ మాట అనడము. చెప్పాను కదా, సన్నాసి, 420, దొంగ గాడిద, అలా అమ్మ మొగుడు ఇచ్చాడా, ఇట్లాంటి ఏవో నోటుకు వచ్చిన పదాలు వాడుతున్నారు. ఇవన్నీ కూడా వీళ్ళు సొంత కవిత్వమేమో, కేవలం అధినేత దృష్టిలో పడ్డానికి ఎట్లా మాట్లాడుతున్నారేమో అనుకున్నాం. కానీ ఇప్పుడు ఈయన వాళ్ళకి వద్దు అని చెప్తున్నారంటే తెర వెనక ఈయన నుండే చెప్పిస్తున్నాడని ఒక అంతా జగన్మోహన్ రెడ్డి గారి స్క్రిప్ట్ అంటారు మీరు అనిపిస్తుంది ఇప్పుడు ఈ మీరు అడిగిన క్వశ్చన్ దాన్ని బట్టి చూస్తే. అండ్ మోర్ ఓవర్ గతంలో కూడా మీరు ఒకసారి ఒక మాట చెప్పారు, వైసీపీలో మంత్రులుగా ఉండాలి, మంచి లీడ్ పొజిషన్లో నాయకులుగా మనగగలగాలి అంటే ఖచ్చితంగా ప్రతిపక్షాలని ఎవరైతే తిడతారో అదో క్వాలిఫికేషన్ అట కదా సార్ అని మీరు నా గతంలో ఒకసారి అడిగారు. సో అది రోమర్సే అనుకున్నాం, అది ఇప్పుడు వాస్తవం అన్నట్టుగా అనిపిస్తుంది. అంటే తిట్టిన వాళ్ళకి సీట్లు కన్ఫర్మ్ అంటారు, తిట్టిన వాళ్ళకి సీట్లు కన్ఫర్ము, లేదా పదవులు కూడా కన్ఫర్మ్ అన్నట్టుగా. సో ఇప్పుడు ఏంటంటే కొడాల నాన్నగారు కానీ, సజ్జల గారు కానీ, రోజా గారు కానీ, ఇట్లాంటి వాళ్ళు ఎవరికైనా దారుణంగా మాట్లాడుతుంటారు, విమర్శలు చేస్తుంటారు. అంటే విమర్శలు కూడా చెయ్యొచ్చు, కాదనట్లేదు, దానికి ఒక స్థాయి, ఒక హుందాతనం ఉంటుంది. మరి మొన్న ఒక యూట్యూబ్లో ఒక షార్ట్ చూశాను. అదేంటంటే, గాడిదకి వచ్చినట్టుగా 53 ఏళ్ళు వచ్చాయి నీకు, ఇంకా నీకు ఎలా ఉండాలో తెలియదు అని పవన్ కళ్యాణ్ గారిని రోజా గారు విమర్శించారు. గాడిదకి వచ్చినట్టుగా దాన్ని ఒక సోషల్ మీడియాలో ఇంకో పెద్ద ఆయన బాగా, ఆయన యాక్చువల్గా ఆయన ఫ్యాన్, ఆయన చాలా బాగా చూపించాడు. అంటే ఏంటమ్మా రోజమ్మ, మీరు ఇట్లా గాడిదకి వచ్చినట్టుగా పవన్ కళ్యాణ్ గారిని అంత ఖరాఖండిగా అనేసారు కదా. అంటే చూడండి, చిన్నపిల్లలు తిట్టుకుంటారు, చూడండి ఎంత దారుణంగా అనేస్తే. అంటే 55 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరైనా సరే మీ దృష్టిలో గాడిదేనా? మీ పార్టీలో కూడా చాలామంది 55 ఏళ్ళు పైచిలకు వాళ్ళు ఉన్నారు కదా, అంటే వాళ్ళందరూ కూడా గాడిదలేనా తల్లి అన్నట్టుగా అడిగాడు ఆయన. చాలా సున్నితంగా ఆమె అడుగున క్వశ్చన్లోంచినే ఆన్సర్ చెప్పేసి. అంటే ఇలాగా నోటికి వచ్చి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు వీళ్ళు మాట్లాడిసినట్టుగా సెంట్రల్లో బీజేపీ వాళ్ళని కూడా మాట్లాడతారేమో అని జగన్మోహన్ రెడ్డి గారు చూచాయిగా సజెస్ట్ చేశారట. బాబు కొద్దిగా కంట్రోల్ పెట్టుకోండి. ఆ ఇద్దరు నేతలు ఎవరు అందరికీ తెలిసిందే. అంటే బీజేపీకి 2 చక్రాల్లాగా, అంటే ఇంకా చాలామంది మంచి నాయకులు ఉన్నారు లేదనట్లేదు, బట్ ఎక్కువగా కార్యకలాపాలు కానీ వ్యవహారాల్లో అన్నిట్లో చొరవ చూపి ముందుకు తీసుకెళ్లేది ఎక్కువగా ఇద్దరు పేర్లు వినిపిస్తుంటాయి. ఒకటి అందరికీ తెలిసిన వ్యక్తి నమో మోదీ గారు, రెండోది అమిత్ షా గారు. సో వీళ్ళిద్దరి జోలికి మాత్రం వెళ్ళొద్దు, వీళ్ళు మాత్రం నోటికి వచ్చినట్టుగా మాట్లాడొద్దు అన్నట్టుగా చూచాయిగా సజెస్ట్ చేశారట. అంటే కదా, ఇప్పుడు వీళ్ళకంటే అధికారం లేదు, సరే మరి రాష్ట్రంలో ఏదైనా చెల్లుతుంది అని అనుకుంటారు. అక్కడ మరి వాళ్ళకంటే రేపు పొద్దున వాళ్ళు ఏమైనా కేసులు బనాయిస్తే, వాళ్ళు మళ్ళీ కేసులు తిరగదోడితే, ఆల్రెడీ బెయిల్ మీదే ఉన్నారు కదా, ఆ బెయిల్ క్యాన్సిల్ అయితే మొదటికే మోసం వస్తుంది కదా. ఏముంది, సింపుల్ అమ్మా, రేపు నోటిఫికేషన్ రిలీజ్ అయిన మరుక్షణం అరెస్ట్ అయిపోయారు అనుకోండి, మళ్ళీ బెయిల్ క్యాన్సిల్ అయింది అనుకోండి, ఏంటి పరిస్థితి? ఒకప్పుడులాగా చెల్లెమ్మ లేదు మాట్లాడడానికి, తల్లి కూడా చెల్లెమ్మ వెనకే ఉన్నారు, మరి ఎవరు మాట్లాడతారు, ఎవరు వస్తారు? మళ్ళీ పార్టీలో అన్నిటికీ అన్నీ తానే, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారే ఎన్నిటికీ ఆయనే ఒకటిగా ఉండి అన్ని సిద్ధం సభలు కానీ అన్నీ చూసుకుంటుంది ఆయనే. కాబట్టి ఆయన తర్వాత వెనక నాయకులు ఎవరంటే అందరూ కార్యకర్తలాగే ఉన్నారు తప్ప అంత బలమైన నాయకులుగా ఎవరు లేరు కదా. సో అలాంటప్పుడు అలాంటి జరిగితే ఏంటి పరిస్థితి?
అని మేబీ అట్లా మేధోమదనం చేసుకుంటే వాళ్ళుగా అలా అనిపించుంచవచ్చు. సో అందుకే వద్దు వాళ్ళని ఏం అనొద్దు అన్నట్టుగా అన్నారు. అంతే కదా, ఇంకా రాజకీయాలు నడిపించే రోజులు పోయాయి. ఎంతసేపు నువ్వెంత అంటే నువ్వెంత, నువ్వు అదంటే నేను ఇది, వీడొక బూతు వాడొక బూతు, ఇట్లా అలా అయిపోయే నేపథ్యంలో అందరూ అలా ఊరుకోరు కదా. ఇప్పుడు కొంతమంది సరే అని ఊరుకుంటారు, కొంతమంది సరేలే మా టైం వచ్చినప్పుడు చూద్దామని అనుకుంటారు, ఇంకొంతమంది అలా అనుకోవడానికి ఉండదు, సెకండ్ థాట్ ఏదో చేసేస్తారు. మరి ఇప్పుడు ఇట్లా మాట్లాడకుండా ఉంటాయి సార్. ఇప్పుడు ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారికి మోదీ గారికి ఒప్పందం ఉంది, చీకటి ఒప్పందం, అంటే తెర వెనక వీళ్ళది ఒప్పందం ఉంది అని అనుకుంటున్నారు జనాలు. ఇప్పుడు దీనివల్ల వాళ్ళు దానికి ఒక క్లారిటీ ఇచ్చినట్టు అవుతుంది కదా. వాళ్ళని ఒక్క విమర్శ కూడా చేయకపోతే వాళ్ళు ఒక క్లారిటీ ఇచ్చినట్టే కదా అవుతుంది. అంటే వాళ్ళు కూడా ఎంత చాకచక్యంగా ఉన్నారు, బీజేపీ వాళ్ళు కూడా ఎవరిని ఏం అనట్లేదుగా. అరెస్ట్ చేసింది చంద్రబాబు గారిని అరెస్ట్ చేయించింది నేను కాదు, సెంట్రల్ నుంచి ఐటీ రైట్స్ వాళ్ళే చేయించాను జగన్మోహన్ రెడ్డి గారు అన్నప్పుడు కూడా బీజేపీ వాళ్ళు స్పందించలేదుగా. అంటే అక్కడ బీజేపీ సపోర్టు వైసీపీకి ఉన్నట్టేగా. సో ఇన్ని రోజులుగా సపోర్ట్ ఉంది అంటే బీజేపీ వాళ్ళు కూడా కేంద్రంలో లోక్సభ స్థానాల కోసం ఎవరు మనకి సపోర్టు అనే చూసుకుంటున్నారు. వాళ్ళు కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో దేవాలయాలకు సంబంధించి చాలా జరుగుతున్నాయి. ఈవెన్ టీటీడీలో ఉన్న ఫండ్స్ అన్ని కూడా అన్ని తీసుకెళ్ళిపోయి ప్రజా సంక్షేమ పథకాలకో దుర్వినియోగంకో దేనికో వెళ్తున్నాయి. వాటి మీద ఎక్కడ మరి కొరడా జలిపించట్లేదుగా, కనీసం చూచాయిగా హెచ్చరించట్లేదుగా. సో అలాంటప్పుడు బీజేపీ సపోర్ట్ ఉన్నట్టే కదా. 10 ఏళ్ళుగా బెయిల్ మీద ఉన్నప్పుడు ఒక్కటి కూడా మూవ్ అవ్వట్లేదు, ఎందుకు ఫైల్ మూవ్ అవ్వట్లేదు, ఎందుకు కనీసం బాబు ఇలా కాదు పక్క రాష్ట్రం హైకోర్టుకైనా మార్చండి అని చెప్పి పురంధరేశ్వరి గారు లెటర్ రాశారు, RRR గారు కూడా లెటర్ రాశారు. ఏది చర్యలేవి. సో బీజేపీ కూడా మంచి గేమ్ ఆడుతుంది. అంటే ఎవరుంటారా, మనకి ఎవరు ఎక్కువ సీట్లతో వస్తారో వాళ్ళతోనే పోదాం, మనకు సెంట్రల్లో గవర్నమెంట్ ముఖ్యం, ఇదన్నీ మనకు అవసరం లేదన్నట్టుగానే ఉన్నారు వాళ్ళు. బట్ ఇప్పటికీ టీడీపీ జనసేనతో పొత్తు మీద ఉన్నారు, కానీ పూర్తి స్థాయిలో బీజేపీ వాళ్ళు కూడా వైసీపీని విమర్శించరేమో అని నేను అనుకుంటున్నాను. అంటే వాళ్ళు ఎప్పటికీ ఆ స్నేహ సంబంధం సత్సంబంధాలు అట్లనే ఉంటాయి అంటారు. వీళ్ళతో పొత్తు అంటే వాళ్ళు కూడా పాము చావదు కర్ర విరగదు అన్నట్టుగా ఉన్నారు. అంటే అల్టిమేట్గా సెంటర్లో మనకి ఎవరు వస్తే వాళ్ళు. అంటే రేపటి రోజున ఒకవేళ ప్రభుత్వం మారినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్లాంటి అపాయం ఉండదు అంటారు. అంటే లైక్ ఇప్పుడు ఎట్లా బెయిల్ మీద అయితే ఉన్నారో చాలా కేసులు అయితే ఉన్నాయి, ఇంతవరకు అయితే కోర్టుకి హాజరు అవ్వలేదు. సో అలా మళ్ళీ కూడా తప్పించుకునే అవకాశం ఉందంటారా? అప్పుడు మరి స్టేట్లో ఒకవేళ నెక్స్ట్ టీడీపీ గవర్నమెంట్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఎందుకు వీళ్ళు ప్రెజర్ చేస్తారు. బట్ సెంట్రల్ నుంచి రావాల్సినవి కొన్ని సిబిఐ ఈడీ ఉన్నాయి కదా, వాటికి సంబంధించి మాత్రం బీజేపీ వాళ్ళే కదా. అంటే మేబీ సెంట్రల్లో ఏ గవర్నమెంట్ వస్తే వాళ్ళు కదా చూసుకునేది, వాళ్ళు చూసుకుంటారు. బట్ స్టేట్లో జరిగిన అవకతవకలకి వీళ్ళు వదలరుగా రేపొద్దున. ఒకవేళ టీడీపీ వస్తుందని 100% అందరూ చెప్తున్నారు. అంటే 190% మంది అన్ని రకాల వర్గాల వారు కూడా ఇటే మొగ్గు చూపుతున్నారు. కాబట్టి టీడీపీ గవర్నమెంట్ వస్తే ఇక్కడ జరిగిన అవకతవకల గురించి కూడా చెప్తారు. ఇప్పుడు సిద్ధం సభలే జరుగుతున్నాయి, సిద్ధం సభలకు కూడా గవర్నమెంట్ సొమ్ముతోనే మొత్తం చేస్తున్నారు అంటున్నారు. మరి దానికి ప్రశ్నించేదేవుడు, అడ్డు చెప్పేదేవుడు? ప్రభుత్వ ఆస్తులన్నిటికీ తాకట్టు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమరావతి మేము అసలు పట్టించుకోము, కట్టం, వైజాగ్ చేస్తాం, అది చేస్తాం. మరి అమరావతిలో ఉన్న ఆస్తులు ఎందుకు తాకట్టు పెట్టాలి? ఆ జోలికి పోవద్దు కదా. చంద్రబాబు నాయుడు గారు అంటే నచ్చినప్పుడు, చంద్రబాబు నాయుడు పథకాలు నచ్చినప్పుడు, చంద్రబాబు నాయుడు కట్టిన బిల్డింగ్లు నచ్చినప్పుడు అవి ఎందుకు తాకట్టు పెట్టాలి? ఇప్పుడు అట్లీస్ట్ వాటినైనా వదలొచ్చు కదా. వాటిని కూడా వదలలేదు కదా. ఇవాళ పొద్దున్న వాట్సాప్లో ఒక ఆయన పెట్టాడు, విశాఖ జిల్లాలో ఉండేవన్నీ కూడా ఏవేవి తాకట్టు పెట్టారని. అలాగే విజయనగరం జిల్లాకు సంబంధించినవి, అలాగే గోదావరి జిల్లాకు సంబంధించినవి, ఏ జిల్లాకి ఏంటి పోర్ట్లు, గేట్లు, R&B ఆస్తులు, ఇవన్నీ కూడా ఒక్కొక్కరుగా పెడుతున్నారు అన్ని జిల్లాలకు చెందిన వాళ్ళు. మా జిల్లాలో ఇవి తాకట్టు పెట్టారు, మా జిల్లాలో ఇవి తాకట్టు పెట్టారు. సో ఇవన్నీ ఇష్యూస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా పేక చుట్టుకుంటుంది కదా. సో అందుకు సెంట్రల్లో వాళ్ళనంటే ఖచ్చితంగా ఆ ఇంపాక్ట్ పడుతుంది. మరి బాబు మీరు అనడం కాదురా బాబు, అది నా మీదకి వస్తుంది అన్నట్టుగా చెప్పుంటారు బహుశా. సో అందుకు ఇప్పుడు వీళ్ళు కూడా చూడండి, ఇప్పుడు కొడాల నాని గారు కూడా మాట్లాడితే మొన్న సెక్రటేరియట్ తాకట్టు పెట్టినప్పుడు కూడా వాడు బాబుదే, ఆడేమి ఇంతకుముందు పెట్టలేదా అన్నట్టు మాట్లాడారు కదా. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏమైనా విమర్శిస్తే ఈ నిజంగా ఇంతే ధైర్యంగా, ఇంతే బేస్ వాయిస్లో బీజేపీ వాళ్ళని కూడా విమర్శిస్తారో లేదో చూద్దాం. చూస్తే అప్పుడు మీరు అడిగిన క్వశ్చన్లో క్లారిటీ ఉంటుంది, నిజంగా వీళ్ళు పొత్తులున్నాయా లేదా బయటికి యాక్ట్ చేస్తున్నారా చూద్దాం. అప్పుడు కొడాల నాని గారు కూడా ఏ తీవ్ర స్థాయిలో విరుచుకుపడతారో అప్పుడు నిజంగా ఈయన ఎవరినైనా ఒకేలాగా ఆడిపోసు దుమ్ము దులిపేస్తున్నాడు రా, ఆయన తోపురా అని అనుకుందాం. ఒకవేళ అవ్వకపోతే మాత్రం
వాళ్ళ ఊరికేరా వీళ్ళు ఇక్కడ మన రాష్ట్రం వరకే వీళ్ళు బెదిరింపులన్నీ, కేంద్రంలో. బయటికి వెళ్తే ఇంక దేనికి ఇది అవ్వరు అని మనకు ఒక క్లారిటీ వస్తుంది. రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.